కళ్యాణ్ తప్పు చేశాడని ధాన్యలక్ష్మి అయితే రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి ఇలా చేశాడు కళ్యాణ్, వెళ్ళిన 2 రోజుల్లోనే ఆఫీస్కి తలంపు తెచ్చాడు, ఇంటికి ఇంత ఇది తెచ్చాడు. రాజు ఎప్పుడైనా అలాంటి పని చేశాడా? మా అపర్ణ వదిన ఎంత గర్వంగా రాజు విషయంలో అలా ఉండేది తెలుసా? ఏదో ఈ బిడ్డ విషయంలో తప్ప రాజులో ఇంకెలాంటి మచ్చ లేదు. అలాంటిది కళ్యాణ్ వెళ్ళాడో లేదో అప్పుడే ₹1,00,00,000 నష్టం తెచ్చాడు. అలాగని నష్టమో కాదు, ఏం చేశాడో కూడా తెలీదు. ఏంటి ధాన్యలక్ష్మి చెప్పాలి కదా జాగ్రత్తగా ఉండమని. ఎండి అంటే మాట్లాడుకున్నావా, కవితలు రాయమనుకుంటున్నాడో నాకు అర్థం అవడం లేదు అని రుద్రాని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. నా కొడుకు చూసావా, మేనేజర్గా ఉండి ఏ తప్పు చేయలేదు, పర్ఫెక్ట్గా వెళ్ళి వస్తున్నాడు. నాకు తెలిసి కళ్యాణ్ ఎండి సీట్కి అర్హుడు కాదు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి ఏం ధాన్యలక్ష్మి, కళ్యాణ్ని దించి రాహుల్ని కూర్చోబెట్టాలని గట్రా నువ్వు ప్లాన్ వేయలేదు కదా? నాకెందుకో అనిపిస్తుంది రాహుల్తో కళ్యాణ్తో ఏదో తప్పు చేపించి ఆ తప్పు వల్ల కళ్యాణ్ని ఎండి సీట్లో నుంచి దించి రాహుల్ని కూర్చోబెట్టాలని అయితే ప్లాన్ చేయలేదు కదా? అలా చేసుంటే మాత్రం జాగ్రత్త, ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రానికి అంటూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే ఏంటి వదిన, నేను నీకు మంచి చేస్తే నువ్వు నాకు చెడు చేయాలని చూస్తున్నావు. నేను ఎందుకు అలా ఆలోచిస్తాను? కళ్యాణ్ మీరు మంచిగా ఉండాలనే కదా, ఎవరు బాగుంటే ఏమి, మీరందరూ బాగుంటే నాకు మంచిది కదా అని అంటూ ఉంటుంది రుద్రాని. చాలులే నీ మాటలు, పుట్టింటికే నువ్వు ఇది పెట్టే రకం అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రానినే అంటూ ఉంటుంది.